లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చైనా వైరస్ మరోసారి ప్రపంచం మీద విరుచుకుపడుతుంది. దేశాల్లో కేసులు నమోదవుతూ రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరగడంతో జనం బెంబేలెత్తేటువంటి పరిస్థితి. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి, ఎక్కడ పుట్టింది, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఎదుర్కోవడం ఎలా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే భారత్లో ఆల్రెడీ బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ కేసులు హెచ్ఎంపీవీ అనగానే జనం మామూలుగా కోవిడ్-19 చూసినాక ఒక భయం వచ్చేసింది. అవును. ఇప్పుడు ఇండియాలో 2 కేసులు నమోదైంది. అవును. అది కూడా చాలా పసిపిల్లలకి. అవును. ఎట్లా ఏంటి, ఎదుర్కోవడం ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఈ కేసుల పట్ల అప్రమత్తత ఏ విధంగా మనం ప్రదర్శించాలి? ఎస్ సార్, ఇప్పుడు మనకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వైరస్. ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు తెలిసింది ఏంటంటే బెంగళూరులో ఒక 2 చిన్నపిల్లల్లో దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుందంటే సార్, మనకి ఇంతకుముందర ఎక్స్పీరియన్స్ అయినాం కోవిడ్-19 వచ్చినప్పుడు. ఈ వైరస్లు అనేటివి ఈ రోజుల్లో అక్రాస్ వచ్చేస్తాయి. సో ఒకటి వచ్చేసి ఆ వైరస్ మన దగ్గరకు రాకుండా చేసేటటువంటి ప్రయత్నం, వీటన్నిటిని దాటుకొని ఒకవేళ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అంటే రెడీ అవ్వడం, ఒక యుద్ధానికి ముందర మనల్ని మనం రెడీ చేసుకోవడం. వీటి గురించి ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఒక వైటమిన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఓకే. ఆ వైటమిన్ ఏంటి అంటే వైటమిన్ D3. కోవిడ్-19 వచ్చినప్పుడే ఈ వైటమిన్ D3 గురించి చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడినారు. ఈ వైటమిన్ D3 సప్లిమెంటేషన్ చాలా వరకు ఎంతో మందిని కాపాడింది. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అనమాట. ఈ వైటమిన్ D3ని ఏమంటారంటే ఇమ్యూనో మాడ్యులేటర్ అంటారు. అంటే వ్యాధి నిరోధక శక్తిని మాడ్యులేట్ చేసేటటువంటి కెపాసిటీ వైటమిన్ D3కి ఉంటుంది. మామూలుగా వైటమిన్ అనగానే ఒక తక్కువ చూపు ఉంటుంది, కానీ ఈ వైటమిన్ D3కి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. రీసెంట్గా మీకు మన హైదరాబాద్ బేస్ కంపెనీ కోవిడ్-19 వచ్చినప్పుడు మన గాంధీ హాస్పిటల్లో ఒక స్టడీ కూడా చేసినారు. ఆ స్టడీలో ఏం చేసినారంటే కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్స్ని 2 గ్రూపులుగా చేసినారు. ఒక గ్రూప్లో పేషెంట్స్కి ఈ వైటమిన్ D3 డైలీ 60,000 అయ్యి ఒక 10 రోజులు ఇచ్చినారు. ఇంకొక గ్రూప్లో వైటమిన్ D3 ఇవ్వాల. 10 రోజుల తర్వాత చూస్తే ఏం తెలిసిందంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ వైటమిన్ D3 ఇచ్చిన పేషెంట్స్లో సిగ్నిఫికెంట్గా తగ్గినాయి. చనిపోయే రేటు కూడా ఎలా అయిందంటే వైటమిన్ D3 ఇవ్వని గ్రూపులో ఎక్కువ మంది చనిపోతే వైటమిన్ D3 ఇచ్చిన గ్రూపులో తక్కువ మంది చనిపోయినారు. అంటే 50% చనిపోయే ఛాన్సెస్ కూడా వైటమిన్ D3 వాడిన గ్రూపుల్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వైటమిన్ D3 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత ఎవిడెన్స్ చెప్తాను నేను. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వచ్చేది. దోమలు కుట్టిన తర్వాత ఈ వైరస్ మన శరీరంలోకి వస్తుంది. దాని ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్ అని వస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళలో చూసినారంటే వైటమిన్ D3 స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి, ఇప్పుడు ఇలాంటి గ్రూపులో వైటమిన్ D3 సప్లిమెంటేషన్ ఇచ్చినారు అని అంటే బాడీ ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది. 2 రకాల ఇమ్యూనిటీ ఉంటుంది సార్. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఏదన్నా ఇప్పుడు మనకు బాహ్య ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యేది చర్మం, కళ్ళు, ముక్కులు, తర్వాత నోరు, వీటన్నిటి వల్ల. సో ఒక వైరస్ వచ్చేది పడింది అనుకోండి, ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేసి దాన్ని లోపలికి రాకుండా ఆపేదానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయడానికి వైటమిన్ D3 లెవెల్స్ చాలా గట్టిగా పనిచేస్తాయి. తర్వాత అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. ఒక రకమైన వైరస్ శరీరం లోపల వచ్చిన తర్వాత అది ఏంటని గుర్తించి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని నలిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇమ్యూనిటీలో కూడా వైటమిన్ D3 లెవెల్స్ ఎక్కువ పనిచేస్తాయి. ఒక నార్వేలో 1980-2000 మధ్య ఒక స్టడీలో చూస్తే ఏం తెలిసిందంటే ఇన్ఫ్లుయెన్జా ఏ, అంటే ఇన్ఫ్లుయెన్జా ఏ కూడా వన్ ఆఫ్ ద వైరస్ ఇప్పుడు చైనాలో తిరుగుతున్న వాటి 4 వైరస్లో అది కూడా ఒకటి. ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఒకటి, ఇన్ఫ్లుయెన్జా ఏ ఒకటి, ఆ తర్వాత ఇంకొక 2-3 రకాలు ఉన్నాయి. ఈ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్కి వచ్చి, అంటే శీతాకాలంలో ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళ లెక్క తక్కువగా ఉన్న పేషెంట్స్లో వైటమిన్ D3 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళలో వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉన్నాయి. హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ సి వస్తే లివర్కి వస్తుంది అనమాట. ఈ వైరస్ వచ్చిన వాళ్ళలో కూడా వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉన్నాయి. అంటే స్టడీస్ చేయంగా ఏం కనుక్కున్నారంటే ఎవరెవరిలో అయితే వైటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఎక్కువ, వచ్చిన తర్వాత ఆ సివియారిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. సో దీన్ని బట్టి సైంటిస్టులు ఏం కన్క్లూడ్ చేసినారంటే వైటమిన్ D3 లెవెల్స్ కానీ శరీరంలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే గనక
ఇలాంటి వైరస్లు ఇప్పుడు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్, ఇలాంటి వైరస్, కోవిడ్ వైరస్, కోవిడ్ కూడా ఇలాంటి వైరస్లు వచ్చి ఒకవేళ అటాక్ చేసినా కూడా చనిపోయేటటువంటి అవకాశాలు తక్కువ. ఓకే. సో ఎట్లా ఈ విటమిన్ డి3 ఎలా పొందాలి? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఇమ్మీడియట్ గా రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి కెపాసిటీ అనేది రానప్పుడు మనం మళ్ళీ విటమిన్స్ ని, టాబ్లెట్స్ ని, మెడిసిన్స్ ని ఆశ్రయించాలి. అవును. ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపీవి కావచ్చు, గతంలో జరిగినటువంటి కరోనా ఉదంతం కావచ్చు, ఏ విధంగా మనం దీన్ని రిటార్ట్ చేయడానికి అవకాశం? ఇప్పుడు ఏం చేయాలంటే సార్, స్వతహాగే శీతాకాలంలో ఏమవుతుందంటే సూర్యరశ్మి తక్కువ ఉంటుంది సార్. సూర్యరశ్మి తక్కువ ఉండడం వల్ల కూడా వైటమిన్ డి3 తయారయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రత్యేకించి పిల్లలు వైటమిన్ డి3 డ్రాప్స్ ఇస్తారు డాక్టర్లు. పిల్లలు కానీ పెద్దోళ్ళు ఒకవేళ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఏదన్నా ఈ క్రానిక్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే డాక్టర్ని కలిసి ఒక కోర్సు వైటమిన్ డి3 సప్లిమెంటేషన్ తీసుకోవాలా. అలా తీసుకోవడం ద్వారా వైటమిన్ డి3 లెవెల్స్ శరీరంలో బాగా గట్టిగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఒకవేళ ఈ వైరస్ ఇన్నిటిని దాటుకొని వచ్చినా కూడా మన శరీరం వాటితో సమర్థవంతంగా పోరాడేటటువంటి ఒక కెపాసిటీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే కోవిడ్ టైంలో తీసుకున్నారు వైటమిన్ డి3, తర్వాత వదిలేసినారు. ప్రతి నెల 4 నానోగ్రామ్ పర్ ఎంఎల్ తగ్గిపోద్ది మన శరీరంలో. ఒక 6 నెలలు తీసుకోకపోతే 6 నాలుగు 24 నానోగ్రామ్ పర్ ఎంఎల్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మామూలుగా లేటెస్ట్ లెక్కల ప్రకారం ఏంటంటే 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు, డెఫిషియన్సీ అంటారు, బాగా తక్కువ ఉందని. 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు. 40 నానోగ్రామ్కి దగ్గరగా ఉంటే కనుక సఫిషియన్స్ అంటారు. కానీ 60 నానోగ్రామ్ కన్నా ఎక్కువగానే ఉంటే అన్ని రకాలుగా మంచిది శరీరానికి. సో ప్రతి ఒక్కరూ నాకు తెలిసి చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, యంగ్స్టర్స్ కానీ డి విటమిన్ ఇమ్మీడియట్గా డాక్టర్స్ని కలిసి వైటమిన్ డి3 ఒక కోర్స్ తీసుకొని రెడీగా ఉంటే కనుక ఒకవేళ వీటన్నిటిని దాటుకొని వచ్చినా కూడా బాడీ వాటితో సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఒక పొజిషన్లో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒకటి అంటే ఇప్పుడు వచ్చినటువంటి కూడా బెంగళూరులో బాప్టిస్ట్ హాస్పిటల్లో 3 నెలల పసికందుకి 8 నెలల పసికందుకి వచ్చింది. అవును. కోవిడ్-19 వ్యాప్తి ఎక్కడైనా ఫారిన్ కాంటాక్ట్ ఉంటే కరెక్ట్, లేదా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఉంటే అట్లా వస్తుంది. సో ఇది అలా ఎలా స్ప్రెడ్ అయింది? ఇప్పటివరకు మనం జాగ్రత్తలు తీసుకుంటుంది ఏంటి? నిన్న ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి డేటా కూడా ఏంటంటే అలాంటి లక్షణాలు ఉంటే మీరు జాగ్రత్త తీసుకుంటారు. కానీ లక్షణాలు ఎలా వస్తాయి? ఆల్రెడీ ఎవరన్నా వ్యాధిగ్రస్తులు ఉంటే వస్తాయి. అవును. ఇప్పుడు ఇక్కడ 3 నెలల పసికందుకి 8 నెలల పసికందుకి వచ్చిందంటే వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి నుంచే ఇది సంక్రమిస్తుందా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా వ్యాప్తి చెందడానికి? సార్ ఇప్పుడు జనరల్గా ఈ వైరస్ వచ్చి కొత్తగా కోవిడ్ లాగా కొత్తగా వచ్చిన ఒక వేరియంట్ కాదు సార్ ఇది. ఈ హెచ్ఎంపీవీ అన్నది ఎప్పటి నుంచో ఉండదు, ఒక 60 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇండియాలో కూడా ఉంటుంది అది, ఇప్పుడు లేకుంటే ఏం లేదు. ఇప్పుడు చైనా నుంచే రావాల్సిన అవసరం లేదు, ఇది ప్రపంచం మొత్తం ఉంది. కాకపోతే ఇప్పుడు చైనాలో ఈ ఒక్క హెచ్ఎంపీవీ విరివిగా పెరగడం వల్ల దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. దాని గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ టెస్ట్లు చేస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉంది అది, లేకుంటే లేదు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా అక్కడైనా ఉండొచ్చు. ఎక్కడో ఫారిన్ కాంటాక్ట్ వస్తేనో, అమెరికా నుంచో లేదంటే వ్యాధిగ్రస్తమైనటువంటి దేశాల నుంచో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారానే వస్తుంది అనుకోవడానికి వీలు లేదు సార్ ఇది. కాకపోతే ఏంటంటే ఈ చైనాలో ఉన్న హెచ్ఎంపీవీకి సంబంధించి వాళ్ళు ఫస్ట్ అన్నోన్ ఆరిజిన్ అన్నారు. వాళ్ళు ఫస్ట్ ఒక తెలియని వైరస్ ఏదో అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ అక్రాస్ గ్లోబ్ ఉంది, ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి కనపడుతుంది. ఇప్పుడు ఇక మీదట కూడా ఎక్కువ కేసులు కనపడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ వైరస్ గురించి డిస్కషన్ జరిగేటప్పుడు ఆబ్వియస్ గా టెస్టులు చేస్తున్నారంటే ఆ టెస్టులో హెచ్ఎంపీవీ బయటపడుతుంది. దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది వచ్చింది అని అంటే మన బాడీ ఎలా ఎదుర్కోవాలి? వైటమిన్ డి3 గురించే స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్గా హైదరాబాద్ కంపెనీ చేసినటువంటి స్టడీ గాంధీ మెడికల్ కాలేజీలో నేచర్ జర్నల్లో పబ్లిష్ అయింది. అది అంటే దానికి అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నేచర్ జర్నల్లో పబ్లిష్ అయింది. సో వైటమిన్ డి3 అన్నది ఒకటి, మన శరీరం మొత్తం వైటమిన్ డి3 రిసెప్టర్స్ ఉంటాయి సార్. ఈ వైటమిన్ డి3 లెవెల్ ఒక 60 నానోగ్రామ్ రోజుకు ఒక అరగంట ఎండలో ఉండాలా? సమస్యలు ఏవి రావు. కానీ అది ఒకప్పుడు సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల టైంలో శరీరం మొత్తం 90% ఎక్స్పోజ్ చేస్తే
ఒక 90% ఆఫ్ వైటమిన్ D3 ఆ రోజుకు కావాల్సిన 90% ఆఫ్ వైటమిన్ D3 తయారయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. మనం సన్బాతులు చేయాలి. సన్బాతులు ఇప్పుడు ఎంతమంది సిటీలో ఉండేవాళ్ళు 90% ఇప్పుడు 4 కోట్లు వేసుకునే వాళ్ళ దగ్గర 90% కవర్ చేసి 5% బయట కనపడుతుంది. అది కూడా 11 o'clock నుంచి 2 o'clock దాకా 90% అంటే ఒక లంగూట వాడు కట్టుకొని ఉండాలన్నమాట. కట్టుకొని ఉంటే అప్పుడు బాడీ ఎక్స్పోజ్ అయితే వస్తుంది. అది కూడా వస్తుందని చెప్పడానికి అవకాశాలు. ఎందుకంటే చర్మం ఒకసారి నల్లగా ఉంటే ఫస్ట్ వచ్చేసి 280 నుంచి 315 మధ్యలో వేవ్ లెంగ్త్ ఉండేటటువంటి యూవి పడితే మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయ్యి లివర్కి పోయి లివర్ నుంచి కిడ్నీ పోయి అక్కడి నుంచి యాక్టివ్ ఫామ్ తయారవుతుంది. ఇప్పుడు నల్లగా ఉన్నా కూడా ఈ కన్వర్షన్ తక్కువ ఉంటుంది. ఇంకోటి ఓజోన్ పొర దెబ్బతిని ఈ రేస్ కరెక్ట్గా అట్లా స్కిన్ నల్లగా ఉంటే ఇంకా ఫాస్ట్ గా అట్రాక్ట్ చేస్తుంది సన్లైట్ అంటారు కదా. లేదు, యాక్చువల్గా ఈ వైటమిన్ D3 కన్వర్షన్ కి సార్ ఈ రేస్ ని పెనిట్రేట్ అవ్వకుండా అడ్డుపడుతుంది ఈ మెలనిన్ కంటెంట్. అందువల్ల వైటమిన్ D3 కన్వర్షన్ నల్లగా ఉండే వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది. ఇండియాలో ఇంచుమించు 70 నుంచి 90% ఆఫ్ ఇండియన్స్ వైటమిన్ D3 లోపం ఉందనే చెప్తారు. ఓజోన్ పొర దెబ్బతినేసింది, ఆహార అలవాట్లు మారిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా వెజిటేరియన్స్ కూడా వైటమిన్ D3 డెఫిషియన్సీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వైటమిన్ D3 సోర్స్ వచ్చేసి మేజర్గా వచ్చేసేది ఒక బాగా బలంగా ఉండే చేపల్లో నుంచి వస్తుంది. తర్వాత కోడిగుడ్లో ఉండే ఆ పచ్చ సొన నుంచి ఉంటుంది. తర్వాత కాడ్ లివర్ ఆయిల్ నుంచి ఉంటుంది. మష్రూమ్స్ నుంచి కూడా వైటమిన్ D3 వస్తుంది. కానీ నోటి ద్వారా వచ్చే వైటమిన్ D3 ఒక 10 to 20% అయితే సూర్యరశ్మి ద్వారా వచ్చే వైటమిన్ D3 80 to 90% ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ రోజు నుంచి ఎండలో కూర్చొని తయారు చేసుకోలేము. ఇంకొకటి వచ్చి వైటమిన్ D3 సప్లిమెంటేషన్ చాలా సేఫ్ యాక్చువల్గా. సో ప్రతి ఒక్కరు పిల్లలకైనా సరే, పెద్దోళ్ళైనా సరే, కుర్రోళ్ళైనా సరే వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఒక కోర్సు వైటమిన్ D3 కానీ తీసుకున్నారు అని అంటే ఆ లెవెల్స్కి వచ్చి పెరిగినాయంటే ఒకవేళ ఈ వైరస్ అన్నిటిని దాటుకొని వచ్చినా కూడా ఈ వైరల్ లోడ్ని తగ్గిస్తుంది. అంటే ఈ వైరస్తో కొట్లాడేటటువంటి కెమికల్స్ని ఈ వైటమిన్ D3 తయారు చేస్తుంది. మన శరీరంలో ఇక్కడ తల దగ్గర నుంచి కాలు దాకా వైటమిన్ D3 రిసెప్టర్స్ బాడీ మొత్తం ఉన్నాయి సార్. కానీ ఒక 60 ng/ml లెవెల్ దాటిందంటే అప్పుడు ఈ వైటమిన్ D3 రిసెప్టర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీలో ఇది పోయి పాలు పంచుకొని ఈ తీవ్రతను తగ్గించేదానికి, తర్వాత చనిపోయేటటువంటి రిస్క్ని తగ్గించేదానికి అన్ని రకాలుగా వైటమిన్ D3 సహాయపడుతుంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది విటమిన్ D ద్వారా ఈ వస్తున్నటువంటి వైరల్స్ని, ముఖ్యంగా ఇప్పుడు స్ప్రెడ్లో ఉన్నటువంటి HMPVని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. COVID-19 దగ్గర నుంచి HMPV వరకు ఏది చూసినా కానీ విటమిన్ D3 ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనకి అనేటువంటి విశ్లేషణ సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో 2 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతుంది. చైనాలో, జపాన్లో, కొరియాలో. ఆ స్థాయిలో కనుక ఇండియాలో వ్యాప్తి చెందడం మొదలైతే మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తతని ప్రకటించింది, గైడ్లైన్స్ని కూడా అనౌన్స్ చేసింది. పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని, వాతావరణాన్ని అర్థం చేసుకొని, ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఎవరన్నా ఉంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా HMPVని ఎదుర్కొందాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.